ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చింది, హనుమంతునికి ప్రదక్షిణలు చేస్తూ ఏ వస్తువులతో లెక్కించుకుంటూ చేయాలి, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఏ శ్లోకాన్ని పఠించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆంజనేయుడు అంజనీ పుత్రుడు అనే పేర్లన్నీ అంజనా కుమారుడు అని సూచిస్తాయి. అయితే కేసరి నందన లేదా కేసరి సుత అతని తండ్రి ఆధారంగా కేసరి కుమారుడు అని సూచిస్తుంది. కానీ హనుమంతుని అసలు పేరు వాయుదేవుని అంజనీపుత్ర కుమారుడిగా పవనపుత్ర అని కూడా పిలుస్తారు. దేవతల పాలకుడైన ఇంద్రుడు పిడుగుపాటుతో అతని దవడపై కొట్టిన తర్వాత హనుమంతుడికి అతని పేరు హనుమ అని ఇవ్వబడింది. హనుమంతునకు ప్రదక్షిణాలు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణాలు చేస్తాం. కానీ హనుమత్ ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణ, నమస్కారం, సాష్టాంగన్, పంచ సంఖ్యయ అని హర్షవాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ భూత ప్రేత పిచాచాది బాధలు తొలగుటకు అష్టాభి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులకు ఏ బాధలో ఉన్న ప్రదక్షిణాలు చేయడానికి నియమాలు పాటించడం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54, అది చేయలేని వారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించుకుంటకు వాడుట మంచిది. హనుమ ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిముఖంగా ధ్వజస్తంభం వద్ద నిలబడి నమస్కరించి ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో అంటూ శ్లోకం చదువుతూ తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు చేరుకోగానే పువ్వు, వక్కలను వేరొక్క పాత్రలకు వేయాలి. అలా 108, 54, 27, 11, 5, 3 మన శరీరం సహకరించిన మేరకు ప్రదక్షిణలు చేయాలి. 3 కూడా చేయలేని వారు ఒక మారు శ్లోకం చదువుతూ ప్రదక్షిణ చెయ్యవచ్చును. మంగళవారాలు, ఇతర పర్వదినాల్లో చేసే ప్రదక్షిణతో పోలిస్తే హనుమాన్ జయంతి రోజున చేసే ప్రదక్షిణ ఎన్నో రెట్ల ఫలితం ఇస్తుంది. ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధి కుశలుడు, గొప్ప పరాక్రమవంతుడు, ప్రభుభక్తి పరాయణుడు. ఇలా హనుమంతుని ఎంత ప్రశంసించినా తక్కువే. దేవతామూర్తుల సర్వశక్తులకు సంకేతం అంజనీపుత్రుడు. కార్యసాధకుడైన హనుమను భక్తితో ఆరాధిస్తే ప్రతి పని సులభం అవుతుంది. ఒక్కో దేవతామూర్తి ఒక్కో దానికి ప్రసన్నం అవుతాడు. హనుమ అత్యంత త్వరగా ప్రసన్నమయ్యేది ప్రదక్షిణతోనే. భక్తితో ఆయనకు ప్రదక్షిణ చేస్తే అనుకున్న కార్యం సిద్ధించడానికి అభయం ఇస్తారు. సాధారణంగా ఆంజనేయ స్వామిని మంగళవారం ఆరాధిస్తారు. అయితే అత్యంత పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా స్వామికి ప్రదక్షిణ చేస్తే ఎన్నో రెట్ల ఫలాన్ని ఇస్తుంది. హనుమాన్ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ప్రదక్షిణ చేయాలి. గబగబా నడవడము, గెంతులు వేస్తూ పరుగులు తీయడము చెయ్యరాదు. భక్తితో ఆలయం చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు వేటితో పడితే వాటితో లెక్క పెట్టకూడదు. చాలామంది పెన్ను, పేపరు, మిరియాలు, ఇతర ధాన్యపు గింజలను ఉపయోగిస్తుంటారు. అవన్నీ నిషిద్ధం. ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా పూలతోనే వాటిని లెక్కించాలి. అందుకు ముందుగానే 108 పూలను లెక్కించి విడిగా పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. పూజా కార్యక్రమంలో ఉపయోగించే వక్కలను కూడా ప్రదక్షిణ లెక్కకు వాడడం శ్రేష్టం. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తే ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోరికనైనా తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ప్రదక్షిణ చెయ్యడాన్ని హనుమంతుడు ఇష్టపడతారని, ఎలాంటి రోగానైనా హరిస్తాడని ప్రతీతి. ధర్మబద్ధమైన ధార్మిక కోరికలను హనుమంతుడు తీరుస్తాడని పెద్దలు చెప్తారు. రామనామాన్ని రాయడం అలవాటు చేసుకున్న, రామనామాన్ని కీర్తించిన, రామనామాన్ని పలికిన హనుమంతుడు ప్రసన్నం అవుతాడు.